హాయ్ అండి. ఈరోజు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా లైనింగ్ బ్లౌజ్లో 3 కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకటైతే మనం కరెక్ట్గా బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటాను. ఏదైనా మార్పులు ఏదైనా ఉంటే అలా కట్ చేసేసుకొని తర్వాత మిగిలిన బ్లౌజుల మీద ఇలా పెట్టి కట్ చేస్తాను. ఇలా కట్ చేయడం వల్ల ఈజీగా ఉంటుంది. మడతలు జారిపోవడము అట్లా లేకుండా కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఒక బ్లౌజ్ కట్ చేసుకొని నీట్గా తర్వాత ఇంకెన్ని ఉంటే అన్నీ ఇవి మొత్తం 3 ఉన్నాయి నాకు. ఈ 3 ఒకటి కట్ చేసేసాను. కొరవ 2 ఇలా కరెక్ట్గా పెట్టేసేసి ఇప్పుడు కానీ కట్ చేసేస్తే ఎటు కదలకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్స్, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు అన్నీ కట్ చేసేసుకోండి. షేప్ బెల్టు ఇంకా ఉక్స్ పట్టి అట్లాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ కట్ చేసుకోండి. జాకెట్ కట్ చేస్తూ ఉంటారు కదా కుట్టేటప్పుడు, అలా కుట్టేటప్పుడు ఏం కావాలో ఏ పీస్ కావాలో ఆ పీస్ అలా కట్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ వరకు మాత్రం కట్ చేయండి. ఇలా కట్ చేసేసారంటే చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే అన్ని బ్లౌజులు ఇలాగే ఫస్ట్ ఒక బ్లౌజ్ కరెక్ట్గా మెజర్మెంట్ తీసేస్తాను. చూడండి ఇలాగా 3 బ్లౌజులు. ఇప్పుడు ఇట్లాగే పెద్ద పన్నా మీద వేసినారంటే బాగా ఈజీగా ఉంటుంది అన్నిటికీ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ పార్ట్ కూడా ఎలా ఉందో అలాగే కరెక్ట్గా పెట్టేసి నడుం బెల్ట్ ఇది కొంచెం ఎక్కువగా వస్తుంది. నడుం బెల్టు ఇది కొంచెం ఎక్కువ వస్తుంది, ఏం కాదు, మళ్ళీ కటింగ్లో పోతుంది. ఇప్పుడు ఎట్లా ఉందో సేమ్ అట్లాగే షేప్ బెల్ట్ కావాలంటే ఇట్లాగే ఎక్కడ ప్లస్ సరిపోతుందో అలాగ పెట్టుకోండి. లేదు అట్లా కొంచెం భయంగా ఉంది అని అనుకుంటే అట్లా కాకుండా కట్ చేసేసినాక చూడండి, కట్ చేయండి. ఇలా అయితే కట్ చేసేస్తాను. ఇప్పుడు నేను టైలరింగ్ అంతా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఎక్కడ ఒక దగ్గరికి కూడా వెళ్ళకుండా నేర్చుకున్నాను. నా ఇంట్రెస్ట్ మీద నేనే ఫోన్లో చూసుకుంటూ నా బ్లౌజులే కట్ చేసుకుంటూ అలా కుట్టేదాన్ని. ఇప్పుడు బాగా వచ్చేసింది. మా రిలేషను ఇంటి పక్కన ఉండే వాళ్ళంతా ఇస్తూ ఉంటారు. నేను ఏరియా మారినా వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తారు తీసుకోపో అని. నేను ఫ్రీగా ఉన్న టైంలో పోతాను. ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేసుకోవచ్చు. మా వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో చూసే వాళ్ళంతా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.